పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసు ఆత్మచేత, దేవుని ఆత్మని, పరిశుద్ధాత్మని, యేసు ఆత్మని రకరకాల విధాలుగా పరిశుద్ధాత్మ గురించి బైబిలులో చెప్పబడుతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడుదురు అని, స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని ఆత్మచేత వారు నడిపించబడితే వారు దేవుని కుమారులుగా ఎంచబడుతున్నారని దేవుని యొక్క వాక్యములో అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఆత్మచేత మనము నింపబడదామా? దేవుని ఆత్మచేత మనము నింపబడటానికి మనలోని అడ్డంకులను మనము గ్రహించుదామా? మనలోని అభ్యంతరాలను మనము గ్రహించుదామా? మన మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లుగా, అదే హెబ్రీ పత్రికలో చెప్తాడు. 10వ అధ్యాయం 22, 23 వచనాల కాడి నుంచి చెప్తాడు అపోస్తలుడైన పౌలు. మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము అని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లుగా ఒక ఆయన అన్నాడు, ఇదివరకు దీపం బుడ్లు ఉండేవి, కిరసనాల లైట్లు దీపం బుడ్లు ఉండేవి. ప్రతిరోజు సాయంత్రపు వేళ స్త్రీలు ఆ దీపం బుడ్లను శుభ్రం చేసి గుడ్డతో ఆ బుడ్లను తుడిసి కిరసనాయలు పోసి మరలా ఒత్తి నలిపి సాయంకాలపు వేళ దీపాన్ని వెలిగించేవారు. అయితే ఒక ఆయన సేవకుడు చెప్పాడు, ఆ దీపం బుడ్డి ఎలాగ శుభ్రం చేయబడుతుందో అలాగే మన మనస్సును మనము శుభ్రం చేసుకోవాలి. ప్రతిదినము కూడా మన మనస్సును మనము శుభ్రం చేసుకోవాలి అని, ఆ దీపం బుడ్డి శుభ్రం చేయకపోతే, గుడ్డతో దానిని తొడవకపోతే ఎలాగింటి వారికి ఆ దీపం వెలిగించి బుడ్డి పెట్టినప్పుడు కూడా చీకటిగానే ఉంటుందో అలాగే మనకంతా చీకటిగానే కనిపిస్తుంది అని చెప్పని ఆయన చెప్పాడు. నిజమే, ఆ దీపం బుడ్డి శుభ్రంగా తొడవకపోతే ఆ తొడవకుండా ఉన్నటువంటి ఆ బుడ్డిని పెట్టినప్పుడు మరలా చీకటిగానే ఉంటుంది. ఆ వెలుతురు దీపం వెలుగుతున్నప్పటికీ కూడా, లైట్ వెలుగుతున్నప్పటికీ కూడా ఆ చీకటి వల్ల ఆ దీపము కాంతి మనకు సరైన రీతిలో ఇంట్లో కనిపించకుండా ఉంటుంది. అలాగే మన మనస్సాక్షిని మనము ప్రతిదినము కూడా మనము శుభ్రం చేసుకుంటూ ఉండాలి వాక్యం చేత. ప్రతిదినముని కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును
దేవా ప్రతిక్షణం. వాక్యమును ధ్యానించడం వలన మనలో పేరుకుపోయినటువంటి చీకటిని ఆ వాక్యపు అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 4:12 చెప్తాడు, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నదని అపోస్తలుడైన పౌలు చెప్తుంటాడు దేవుని వాక్యమును గూర్చి. ఆ వాక్యాన్ని మనము ప్రతిదినము ప్రతిక్షణము ధ్యానించడం ద్వారా మన హృదయంలో పేరుకుపోయినటువంటి ఆ కల్మషాన్ని కోసి పరస్తదనమాట. మన హృదయాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనము పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఇతరులకు మార్గదర్శకులుగా మనలను నిర్దేశించాడు, ఏర్పాటు చేశాడు. అందుకని మీరు దీపస్తంభము మీద పెట్టిన దీపం వలె మీరు ఉండండి అని చెప్పి అన్నాడు. మీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి అని చెప్పని చెప్పాడు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు అని చెప్పని చెప్పాడు. కాబట్టి మనము ఉప్పుగా ఉండాలి, అదే సమయంలో దీపముగా మనం ఉండాలి. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాము, ఎలాగ ఉన్నాము, ఏమై ఉన్నాము అని మనము ఆలోచన చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మన హృదయాలలోనికి వచ్చి ఆయన మన హృదయాలలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నాలో నీవు నివసింప కోరితివా దేవా, నాలో నీవు నివసింప కోరితివా దేవా, నాలో నీ ఆత్మను స్థిరముగా నుంచుటకు రారాము గణదేవా, నాలో నివసింప రారాము గణదేవా, నాలో నివసింప. ఆయన ఎక్కడ నివసిస్తానంటున్నాడంటే ఆయన మనలోనే నివసిస్తానంటున్నాడు. ఆయన మన హృదయమును శుభ్రము చేసి ఆయనకిచ్చినట్లయితే, మన హృదయమును శుభ్రము చేసి ఆయన కొరకు ఏర్పాటు చేసినట్లయితే, ఇందాక చెప్పుకున్నాము షునేము గనురాలు ఒక గదిని ఏర్పాటు చేసి ఒక రూమ్ని కట్టి దానిలో మంచము, దీపస్తంభము, బల్ల, పీట అన్నీ పెట్టి ఆ దైవజనుడు ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడల్లా ఆ యొక్క గదిలో నివాసము చేయాలని ఏర్పాటు చేశారు ఆ కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ మన హృదయాన్ని యేసయ్య ఆత్మకు మనము సిద్ధం చేసిస్తే ఆయన మన హృదయంలో నివసిస్తాడు. మనలో నివసించేది ఏంటి అంటే అహం. అహం అంటే నేను అనేటువంటి స్వభావము. ఆ నేను అనే స్వభావమును మనము తీసివేసి
ఆ నేను అనే స్వభావమునకు మనము మన హృదయములో స్థానము లేకుండా దేవుని ఆత్మకు మన హృదయములో స్థానం ఇచ్చినట్లయితే ఆయన మన హృదయములో నివసిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క విశ్వాస జీవితంలో మనము మన హృదయములు ప్రోక్షింపబడినటువంటివిగా, దేవుని కొరకు సంపూర్ణముగా సిద్ధము చేయబడినటువంటివిగా మన హృదయాలను మనము సిద్ధము చేసుకొని దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత మనము నడిపించబడటానికి మనము సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములు ఆ యొక్క పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరంట, ఆగిపోలేదు. ఈ దినాన చాలామంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము అనుకునేటువంటి వారు ఆగిపోతూ ఉన్నారు. ఎందుకంటే లౌకికమైన విచారముల చేత, లౌకికమైన పరిస్థితుల చేత, సమస్యల చేత ఆగిపోతూ ఉన్నారు. కానీ ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఆగిపోయేవాడు కాడు, సాగిపోయేవాడు. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదామా? ప్రభువు రాకడ చాలా సమీపముగా ఉంది. ప్రభువు రాకడ చాలా దగ్గరగా ఉంది. ఆగిపోతే అంతే సంగతులు. శరీరానికి ఎలాగా ఆరోగ్యం కొరకై ఆహారమును తీసుకుంటామో అలాగే మన ఆత్మకు ఆరోగ్యము కలిగించడానికి దేవుని వాక్యమని ఆహారమును మనము దినదినము కూడా దానిని నెమరు వేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మను మనము బలపరుచుకోవటానికి, దేవుని ఆత్మ మనలో బలపరచబడటానికి దేవుని వాక్యమును మనము దినదినము కూడా మనము దానిని చదువుకుంటూ ధ్యానము చేసుకుంటూ మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనము చూస్తున్నాము. మరి వారు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాటలాడసాగిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము సాగిపోదామా, ఆగిపోదామా? సాగిపోతే చాలా ప్రయోజనం ఉన్నది. సాగిపోతే ఆయన మన చేతిని పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. ఆగిపోతే ఆయన నడిపించలేడు. ఒకసారి ఒక తండ్రి కుమారులు వారు ప్రయాణం చేసి వెళుతున్నారు. ఆ తండ్రి కుమారుని యొక్క చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, డాడీ డాడీ నా చెయ్యి చాలా నొప్పిగా ఉన్నది, ఆ చెయ్యి విడిచిపెట్టే, నేను నడిచొచ్చేస్తాను అని చెప్పన్నాడు. అని చెప్పానంటే సరే విడిచిపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడికి కాలుకి గొప్పు తగిలింది. వాళ్ళు బ్లడ్ వచ్చేస్తూ ఉంది. అయితే ఆ పిల్లోడు అక్కడే ఆగిపోయాడు. కాలు పట్టుకుని వేలు పట్టుకుని ఆ బ్లడ్ వచ్చేస్తున్న స్థితిని చూస్తూ ఏడుస్తూ ఆగిపోయాడు అక్కడ. చాలా దూరం వెళ్ళిపోయాడు తండ్రి, ఏదో మాటలు చెప్పుకుంటూ వాడితోటి. కానీ వాడు ఎక్కడున్నాడు?
కాలికి గొప్పు తగిలింది, ఆగిపోయాడు. ఏంట్రా ఏంటి అని చెప్పని అడిగితే వాడు లేడు, ప్రక్కన లేడు. అప్పుడు మరలా వెనక్కి వెళ్ళి ఆ కుమారుని తీసుకుని ఆ గాయాన్ని కట్టి తన ఇంటికి వెళ్ళాడు. కాబట్టి ఆగిపోవటం వల్ల కలిగే ప్రమాదములు, ఆగిపోవటం వల్ల కలిగే నష్టాలు, అందుకనే సాగిపోవాలి. పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తాడు. ఆయన నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కాబట్టి ఆయనను మనము కలిగి ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తాడు. ఆయన సాగిపోయేటట్లుగా ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ప్రభు వైపు చూసి మనము సాగిపోదాము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరుగెట్టుదము. పరిగెట్టడానికైనా నడవటానికైనా సాగిపోవటానికైనా ఓపిక అనేది చాలా చాలా అవసరము. కాబట్టి ఓపిక కలిగి మనము విశ్వాసములో ఓరిమి కలిగి మనము సాగిపోవడానికి సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో జ్యోతి పాట పాడుచుండగా కానుకలు స్వీకరించబడతాయి. సృష్టికర్త యేసుని స్తుతించేదము, సర్వ సృష్టియు ప్రభు క్రియలే, సర్వజనాళి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము. సృష్టికర్త యేసుని స్తుతించేదము, సర్వ సృష్టియు ప్రభు క్రియలే, సర్వజనాళి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా పాడెదము. అగాధ జలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేళ, అగాధ జలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేళ, చీకటిని తొలగించి శూన్యమును వెలిగించి, చీకటిని తొలగించి శూన్యమును వెలిగించి, నీదు
వర్షము కురిపించి ఆరిన నేలను తడిపిన వేళ, ఆకాశ వర్షము కురిపించి ఆరిన నేలను తడిపిన వేళ, మంటి నుండి మము చేసి నాసికలో జీవముది, మంటి నుండి మము చేసి నాసికలో జీవముది, నీదు రూపమునిచ్చితివే. సృష్టికర్త యేసుని స్తుతించెదము, సర్వ సృష్టియు ప్రభు క్రియలే, సర్వజనాలు సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము. ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, హల్లెలూయా పాడెదము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ఇంతవరకు నీ పాద సన్నిధానములో మేము చేరి నీ నామమును స్తుతించుకొనుటకు, నీ నామమును కీర్తించుకొనుటకు, ఘనపరచుటకు, నీ మాటలు ధ్యానించుటకును మాకిచ్చిన సమయమును బట్టి స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. సజీవుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రములు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన ఇంతవరకు విత్తబడిన మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. కృప చూపండి. విత్తబడిన ప్రతి మాట నీ బిడ్డల హృదయాలలో ముద్రించండి, ఫలింప చేయండి. తొలకరి వర్షం, కడవరి వర్షమును కురిపించండి. అలాగనే మా తండ్రి సమయంలో నీ కృపా కనికరాలు ఉంచండి. గాయపడిన స్థానను చాపండి, దీవించండి, ఆశీర్వదించండి, మహిమను పొందండి. ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటున్నాము. అలాగే నాయన, నీ బిడ్డలు నీ వారి గుప్పెళ్ళు విప్పి మీ సన్నిధిలో సిద్ధపరిచిన పిడికెళ్లను దీవించండి, కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. మీ సేవలో వాడుచుండగా మహిమను పొందండి. నాయన, వేలాది రెట్లు దీవెనలను, కృపలను దయచేయండి. బిడ్డల ప్రతి అక్కర్ల అవసరతలను మీ కృపలో సమృద్ధిలో మీరు అనుగ్రహించండి. అలాగే మా తండ్రి, ఇదిగో మీ నామములో ప్రభువా నీ ఉన్నతమైన స్థానను చాపండి. ఇక్కడ జరుగుచున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా నీ కృపా కనికరాలు ఉంచండి. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వారి వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాము. అలాగనే మా తండ్రి, ఇదిగో నాయన నీ కృపా కనికరాలు ఉంచండి. నాయన బ్రాంచ్ సంఘాల్లో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీ ఉన్నతమైన స్థానను చాపండి, మహిమను పొందండి. ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ ఉన్నాము. స్తుతినంద తగిన మా దేవానికి వందనాలు నాయన, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవానికి స్తోత్రములు నాయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. సర్వాధికారి నీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కృప చూపండి, మహిమను పొందండి. ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ అన్ని విషయాల్లో నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపాహస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. నీ రాకడ దినాలలో ఉన్నటువంటి మమ్ములను మీ రాకడ కొరకు ఆయుధపరచండి. యేసయ్యా నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సార్వత్రిక క్రైస్తవ సంఘమును బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. నీ కృపా దీవెన దయచేయండి. నీ గాయపడిన స్థానను చాపి ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో మీకే మహిమను ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ, తోడు, కాపుదల, భద్రత ఇప్పుడు ఎప్పుడెల్లప్పుడు క్రీస్తును ప్రేమించు వారికిని, ఇక్కడ కూడిన మనకును, సంఘమంతటికిని, సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకును ప్రభు రాక పర్యంతము సదా తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమునకు జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.